హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే వెజిటేబుల్ రైస్ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక ఉల్లగడ్డ క్యారెట్తో ఈజీగా పిల్లలు ఇష్టంగా తినే వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్ తీసుకోండి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే 1 స్పూన్ గీ వేసుకొని అందులో 2 చెక్క, 3 మొగ్గలు, 2 ఇలాచీ వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు. పిల్లలు కారం తినరు కాబట్టి 2 వేసుకోండి. అవి కారం ఉండవద్దు కాబట్టి అట్లా కట్ చేసి వేశాను నేను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అందులో ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు, కొత్తిమీర, పుదీనా 2 వేసుకోండి. అది వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అందులో రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. అందులోనే 1 పావు స్పూన్ కారం వేసుకోండి. పిల్లలు కారం ఎక్కువ తినరు, అందుకని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. అది మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ సగం కుక్ అయిపోయాయండి. అందులోనే మనం ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకోండి. 3 స్పూన్స్ పెరుగు వేసుకొని అది కూడా బాగా కలుపుకోండి. అదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాము పిల్లలకి లంచ్ బాక్స్లో కాబట్టి. అందులో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. కొంతమంది అయితే 1-1.5 వేస్తారు, ఒక్కొక్కరు 2 వేస్తారు. నేనైతే 2 వేస్తాను. అసలు 2 వేసినా కూడా రైస్ చూడండి పొడి పొడిగా వచ్చిద్ది. నేను ఎప్పుడు 2 వేసేది. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని బియ్యానికి రుచికి తగ్గంత ముందు ఉప్పు వేసుకున్నాము, చూసి మళ్ళీ చెక్ చేసుకొని ఉప్పు వేసుకొని మొత్తం మూత పెట్టేసుకోండి. కలుపుకొని ఎసురు వచ్చేసిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము కడిగి ముందుగా 15 నిమిషాలు ముందుగా బియ్యం నానబెట్టుకోండి. అప్పుడు బియ్యం ముందుగా నానబెట్టుకుంటే రైస్ బాగుండిద్ది. అట్లా నానబెట్టుకొని మొత్తం వేసుకోండి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఇంకోసారి ఉప్పు చెక్ చేసుకోండి. అంటే మనం వేసినప్పుడు ముందు సరిపోయిందో లేదో బియ్యం వేసిన తర్వాత అని చెప్పి మొత్తం చెక్ చేసుకొని నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేనైతే ఉప్పు ఏమీ వేయట్లేదు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి విజిల్స్ వచ్చి ఆపేయండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతుందో. ఇలా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.